అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఈ జాతరకు వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ గంగమ్మ తల్లిని దర్శించుకోవడంతో అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయని, ప్రతి ఏడాది అమ్మవారికి బోనాలు పెట్టి దర్శించుకుంటామని భక్తులు అంటున్నారు. తమకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర చాలా వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం వేడుకలు చాలా వైభవంగా జరిగాయి. అలాగే సౌకర్యాలు కూడా చాలా బాగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ముక్కుబడికి వస్తూ ఉంటాము. సో అమ్మవారిని ముక్కుకుంటే మా కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాయి. అందరి నమ్మకం ఇలాగే ఉంటుంది. మా నమ్మకం ఇంకా ఎక్కువగానే ఉంటుంది అనుకొని ప్రతి ఇయర్ మేము ఇలా వస్తూ ఉంటాము. అమ్మవారిని దర్శించుకుంటే మన మనసులో ఉన్న భారం కోరికలు అన్నీ తీరుతాయని మా నమ్మకం. ఆలయ సిబ్బంది అంతా బాగా సహకరిస్తున్నారు. సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. అమ్మవారు కూడా అలంకరణ ప్రతిదీ అంతా చాలా బాగా ఉంది. ఇది ఒకప్పుడు అమ్మవారు భక్తులతో మాట్లాడుతూ ఉన్నారంట. అది మా తాతల కాలంలో. ఇక్కడ నేను పుట్టి పెరిగింది ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో అప్పుడు మాట్లాడుతూ మన కోరికలన్నీ తీర్చి కష్ట నష్టాలు ఏవైనా సరే చెప్పుకుంటే వెంటనే నెరవేరుతాయనే నమ్మకం ఉంది. అప్పటి నుంచి ఇది ఇలాగే జరుగుతుంది. చాలామందికి సంతాన ప్రాప్తి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కలిగింది అని చాలా నమ్మకం ఉంది. మాకు కూడా అలాగే కలిగింది. అక్కడ భక్తులు వరపడుతున్నారు కదా, అది కూడా ఈ సంతాన ప్రాప్తి కోసము వాళ్ళకి ఏమన్నా కోరికలు ఉన్నా కూడా మనకి బాగా జరుగుతాయి. అంటే మనం ఏదన్నా మొక్కుబడి ముందు కోరుకున్నా అమ్మవారు నెరవేర్చిన తర్వాత ఇలా చేస్తారు. ఒకవేళ ఏదైనా నెక్స్ట్ ఇయర్ కోరుకోవాలంటే ఇప్పుడు ఇలా చేస్తే ఇట్లా జరుగుతుందని ప్రజల నమ్మకం అండి. మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి ఇట్లా చేసుకుంటాం. ఇలా అనంతపురం గంగమ్మ జాతరకు వచ్చాము. ఇక్కడ జాతర బాగా జరుగుతుంది. చాలా మంది జనాలు ఉన్నారు. పొద్దున్నే 6:30 గంటలకు వచ్చాము. పొద్దున్నే 6:30 గంటలకు వచ్చాము. దర్శనం బాగా అయింది. ఇక్కడ కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. అందుకే భక్తులంతా చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడికి వచ్చి మేము వంగిమల్ల గ్రామం నుంచి వచ్చాము. వీరబల్లి మండలం వంగిమల్ల గ్రామం నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం ఈ జాతరకు వస్తాము. రాత్రి ఇంకా చాలా బాగా జరుగుతుంది.